భారీ స్థాయిలో నగదు తరలింపు జరుగుతున్నటువంటి విషయాన్ని పసిగట్టిన కొందరు దుండగులు ఏకంగా 3 కోట్లు దోచుకుపోయారు. సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ వింత ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. 3 కోట్లతో పరారైన దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సూరత్ నుంచి బెంగళూరు తరలిస్తున్న భారీ నగదును కొందరు దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సూరత్ నుంచి 2 వ్యక్తులు 4,20,00,000 రూపాయలను బెంగళూరుకు తరలిస్తున్నారు. అయితే డబ్బు తరలిస్తున్న ఇనోవా కారును దుండగులు అడ్డగించారు. డబ్బును తరలిస్తున్న కారును మరో 4 కార్లతో వెంబడించిన దుండగులు పెనుగొండ దగ్గర కారును అడ్డగించారు. ఆపై కారుతో సహా సూరత్ నుంచి వచ్చిన వ్యక్తులను కిడ్నాప్ చేశారు. అనంతరం ఓ చోట కారు ఆపి 3 కోట్ల రూపాయలు దుండగులు ఎత్తుకెళ్లారు. కారు సీటు కింద ప్రత్యేక అరలో ఉన్న 1,20,00,000 రూపాయలను తీసుకెళ్లటం కుదరక అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా బెంగళూరు జాతీయ రహదారిపై డబ్బు తరలిస్తున్న కారును దుండగులు అడ్డగించిన దృశ్యాలు వెనుక వస్తున్న కారు డాష్ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన కారు యజమాని ఈ విషయాన్ని పెనుగొండ దగ్గర చెక్పోస్టులో ఓసీఐకు తెలియజేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చినటువంటి సమాచారంతో గాలిస్తుండగా సూరత్ నుంచి డబ్బు తరలిస్తున్న ఇన్నోవా కారు పోలీసుల కంటపడింది. వెంటనే వారిని పట్టుకుని నిలదీశారు. అసలు విషయాన్ని సూరత్ నుంచి వచ్చిన వ్యక్తులు పోలీసులకు తెలియజేశారు. తమను 4 కార్లలో వచ్చిన కొంతమంది దుండగులు కిడ్నాప్ చేసి 3 కోట్ల రూపాయలు ఎత్తుకెళ్లినట్లు చెప్పారు. పెనుగొండ సీఐ రాఘవన్ ఈ కేసు విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఇనోవా వాహనంలో ప్రత్యేక అరలో దాచిన 1,20,00,000 రూపాయలను పెనుగొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. ఇనోవా కారులో తరలిస్తున్న డబ్బు హవాలా డబ్బా కాదా అనే విషయంలో విచారణ జరుపుతున్నామని, ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉందని తెలియజేశారు. యాక్చువల్గా ఒక కారులో 1,20,00,000 పోతుంది. దానికి సంబంధించిన ఒక 2 వ్యక్తుల్ని వేరే వ్యక్తులు వచ్చి అటకాయించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును తీసుకెళ్లారు అని చెప్పి వేరే వాళ్ళు చెప్పడంతో అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గారు అప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరిగింది. దానిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత దానికి సంబంధించిన ఒక కార్ని స్వాధీనం చేసుకోవడం అయింది. దాంట్లో 1,20,00,000 రూపాయలు స్వాధీనం చేసుకోవడం అయింది. అందులో ఇంకా కొంత అమౌంట్ని వేరే వాళ్ళు తీసుకెళ్లారు అంటున్నారు. అది ఎవరు తీసుకెళ్లారు, ఏం జరిగింది అనేది ఇంకా కేసు విచారణలో జరుగుతుంది. అది ఈ కేసులో ఇప్పుడు దాకా మనకు 1,20,00,000 రూపాయలు ఏదైతే డబ్బు దొరికిందో, 20,20,000 రూపాయలు దొరికిందో దాన్ని మనం కోర్టు స్వాధీనం చేయడం జరిగింది. సూరత్ నుంచి బెంగళూరు వెళ్తున్నట్లు కారులో ఉన్న 2 వ్యక్తులు చెప్పడం జరిగిందని పెనుగొండ సీఐ రాఘవన్ తెలిపారు. వ్యాపార నిమిత్తంలో వెళ్తున్నట్టుగా వారు చెబుతున్నారని, వారిద్దరిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా సీఐ స్పష్టం చేశారు. లేదు, ఇది వచ్చేసి సూరత్ నుంచి బెంగళూరు వెళ్తున్నారు. వాళ్ళు వ్యాపార నిమిత్తం వెళ్తున్నారని చెప్పి అన్నారు. సో 2 వ్యక్తులు పోతున్నారు కారులో. ఆ కారు కూడా మన స్వాధీనంలో ఉంది ఇప్పుడు. కాబట్టి ఇది పూర్తిగా కేసు దర్యాప్తు చేసిన తర్వాత మాత్రమే చెప్పడం. కారు సీటు కింద హవాలా డబ్బు తరలించేందుకు ప్రత్యేక అర్రలు ఏర్పాటు చేసుకున్న దృశ్యాలు చూసి పోలీసులు షాక్ అయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 3 కోట్లతో 4 కార్లలో పరారైన దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.